హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు నేను డిమోన్ పవన్ వాళ్ళ ఇంట్లో ఉన్నానండి. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి వచ్చేసాను. నిజానికి బిగ్ బాస్ దీని గురించి వినని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది కాక ఈ సీజన్ బిగ్ బాస్ చాలా అంటే చాలా హల్చల్ చేస్తోంది. ఎందుకు అంటే ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా అలాంటి వాళ్ళు. ఇక ఈ సీజన్లో కామనర్గా ఎంటర్ అయి ఫినాలే వీక్ కి దగ్గరగా ఉన్నారు మన పవన్, అదే మన డిమోన్ పవన్. ఇక డిమోన్ పవన్ ఎవరు, అసలు ఏంటి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. ఆంటీ అండ్ అంకుల్, మీరు బిగ్ బాస్ కి పవన్ వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ కి ముందు అసలు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మాది వచ్చింది తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు. తణుకు, ఓకే. మా నాన్నగారు కూడా తణుకే. ఓకే. ఆయన చిన్న ఫోన్ చేసుకునేవాళ్ళు, ఎక్కడ రాసినవాళ్ళు, ఏదో ఉండేది. ఆయన మాకు అక్క చెయ్యలు ముగ్గురు, అక్క ఇద్దరు చెయ్యలు. వాళ్ళు పెద్దయ్యారు, వాళ్ళు ఫ్రీ చేయాలి. మా నాన్నగారికి వంశ వాళ్ళ దానివల్ల ఏం చేశారంటే ఇల్లు అమ్మేశారు. అమ్మేసి వాళ్ళు ఫ్రీ చేశారు. ఫ్రీ చేసిన తర్వాత ఇంకా ఏం చేయక అప్పుడు నాకు 13 సంవత్సరం. నేను చదువు మానేసినాను, ఆరోగ్యం చదివాను, ఇంకా సాగలేదు. నేను కూడా ఆ పని చేసుకుంటూ ఫ్రెండ్స్ కూడా నేర్చుకున్నాను. బిజినెస్ ఫ్రెండ్స్ చేస్తాం కదా, అది నేర్చుకున్నాను. అప్పుడు నాకు నేర్చుకుంటాను నెలకు 15,000 రూపాయలు, అంటే రోజుకి ₹10. అలా చేసుకుంటూ చూసుకుంటూ పెద్దయ్యాను. అప్పుడు 28వ సంవత్సరానికి మా పెళ్లి చేసుకున్నాను. అప్పుడు కంటే చేసుకున్నాను రోజుకి 15,000 రూపాయలు. అప్పుడు నేర్చుకున్నప్పుడు నెలకు 15,000. ఈ పెళ్లి అయిన తర్వాత రోజు 15,000 రూపాయలు. అంటే ఆంటీ వల్ల లక్ వచ్చింది మీ లైఫ్ లోకి. అంటే దేశ పెళ్లి వర్క్ నేర్చుకున్నాను. అలాగే చేస్తున్నాం ఫ్రెండ్గా చేసుకున్నాను. అయినా ఇప్పుడు సరిపోలేదు, వాయిస్ ఎక్కువ, మొత్తం వాళ్ళే చూసుకుంటామని. సరే అలాగే వాళ్ళు ఇద్దరు బాబు పుట్టారు. పెద్ద అబ్బాయి వినయ్ కుమార్, 5 సంవత్సరాల తర్వాత చిన్న అబ్బాయి పుట్టారు పవన్ కుమార్. సరే నేను మూవీస్లో జాయిన్ చేశాను. 8వ సంవత్సరం చదివేకపోతే వాళ్ళు ఏం చేసే నాకు కష్టం చూడలేక సరిగా 4-5 గంటలు చేసి న్యూస్ పేపర్లో ప్రాక్టీస్లో 8 నిమిషాలు చేసుకోదు, 8 గంటలు శరీరం మీద ఎంతో కష్టపడి ఆయన అయితే వచ్చిన చెప్పేసి ఈ పుస్తకాలు కొనుక్కునేవాడు. పుస్తకాలు అంటే చిన్నప్పటి నుంచి కష్టపడే తక్కువ ఉంది. అంటే ఎన్నో ఒడిదుడుకులు చూసాడు ఇప్పటికే పవన్. ఈ వాయిస్ కానీ మళ్ళీ మా శరీరం కోసం మా సమూహం పెళ్లి నా జీవితం అయిపోయింది. ఇంకా ఎదుగుదల నేనేం సంపాదించకూడదు. అయినా సరే ఏం కోసం పెద్ద మనుషులు బాగా ప్రైవేట్ కూడా ఫస్ట్ బాగా చదువుకున్నారు. ప్రతిభావం విదేశం కూడా చేయించాను. చదివే కనుక అయిపోయింది అని ఫస్ట్ వచ్చారు. చాలా బాగా గేమ్స్. అంటే మామూలుగా ఇప్పుడు మాకు అందరికి తెలిసిన పవన్ ఏంటంటే ఒక ఫైటరు, ఒక కంటెస్టెంట్, ఒక ఫ్రెండ్, ఇలా తెలుసు. కానీ మీ వరకు ఒక కొడుగ్గా పవన్ ఎలా చెప్తారు? చాలా మంచివాడు, చాలా మంచివాడు, కష్టపడతాడు. నేను వాళ్ళు వెజిటేబుల్స్ కూడా అది మంచి కష్టపడి కొనలేకపోయాను. కష్టపడి కష్టపడి పైకి వచ్చిన. ఇప్పుడు మీ అబ్బాయి వల్ల పేరు తెలిసిన వాళ్ళు కనెక్ట్ అయిపోయాను. ఇంకా చదివాడు, నాకు చదవగా చదువులేదు. ఇంజనీరింగ్ చదవాలంటే భీమవరం విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చింది. డబ్బులు కావాలి, ఏం లేదు, కొంచెం అప్పు చేసి అసలు జాయిన్ చేసి చదవకుండా బ్యాంకు ఎడ్యుకేషన్లో చూస్తాను. ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదువుకునే సరిగ్గా ఎడ్యుకేషన్ అది తీసుకొని మీకు చదివించాను. ఎవరు బాగా చదువుకున్నారు విశ్వవిద్యాలయంలో. అలా చదువుకుని కాలేజీ కొంచెం ప్రోగ్రామ్ ఇచ్చేవారు, డ్యాన్స్ సాఫ్ట్వేర్. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే పవన్ నువ్వు మంచి సూర్యగా ఉన్నావు, ట్రై చేసుకోవాలి అన్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ ముఖ్యంగా ఈ ఇండస్ట్రీకి రావాలంటే బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ముఖ్యం. చాలా మంది ఆర్టిస్టులు బ్యాక్గ్రౌండ్ ద్వారానే వచ్చిన వాళ్ళు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ద్వారా నిలబడ్డ వాళ్ళు. అటువంటిది ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మీ అబ్బాయి ఇక్కడ దాకా వచ్చి ఒక కామనర్ గా బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాడు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే వారి వల్ల మేము అందరికీ చేసాం. నా వల్ల అందరూ చేయం కదా, అది నిజమే. వారి వల్ల మేము వస్తాం. అందరికీ తెలుసు అవును. 2 రాష్ట్రాలకి చేశారు. అంతకంటే సంతోషంగా ఉందమ్మా. చాలా ఆనందంగా ఉంది. వారి కష్టం వారి మీద పై చేసి చాలా బాగా చేశారు. చదువుకున్నారు శుభ్రంగా. ఎంబీఏ కూడా చదివాడు తణుకులో. అయితే మంచి మంచి చదువులు చదువుకొని ఇప్పుడు నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే బిగ్ బాస్ పవన్ ప్లాన్ ఏంటి, పెళ్లి చేస్తారా, హీరో అవుతాడా ఏంటి? వాళ్ళు- అప్పుడు 2 ఏళ్ళ దాకా మ్యారేజ్ చేయడం. బాగా ఇష్టం అమ్మా. వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వాలి కదా అని వాళ్ళు ఇష్టం. అదేలేండి. ఎంతవరకు వాళ్ళు ఇష్టం మేము కాదంగా వాళ్ళు మంచిగా ఆలోచన చేసుకుంటారు. అందువల్ల మేము కూడా గౌరవం వాళ్ళు వెనక్కి రాము. మా పెద్ద అబ్బాయి కూడా వాళ్ళ సోపలు ఇస్తారు. అదే నువ్వు ఏ మంచిగా ఉంటే మా చేయమంటారు. పెద్ద బాబాయ్ అన్ని చూసుకుంటాడు. ఉపయోగాలు మా అన్నీ తమ్ముడికి ఏం చూసుకున్నాను. కావాలా, మాకేం ఇంకపోతే కావాలా. ఈ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత మా విజయ్ ఉన్నారు. విజయ్ వాళ్ళే సపోర్ట్ చేసి మా విజయ్ వాళ్ళే చూస్తున్నారు. ఇంతవరకు కూడా వాళ్ళకి ఏం కావాలన్నా చేసినా వాళ్ళే చూస్తున్నారు. మా అన్నయ్య గారి పిల్లలేంటి, మా ఆడపడుచు గారి పిల్లలేంటి, అందరూ బాగా సపోర్ట్ చేసి అదేలేండి. చేస్తున్నారు. అంటే తర్వాత మా విజయ్ అల్లు ఉన్నారు. అల్లు గొప్ప మా ఆయన ఆల్రెడీ సపోర్ట్ గారు చాలా బాగా మంచి. సపోర్ట్ చేశారు. ఇంకా ఆయన కూడా బాగా సపోర్ట్ బాగా చేశారు. అంటే ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ ని మేమందరం చూసేది ఒకలా ఉంటుంది, తల్లిదండ్రులుగా మీరు చూసే ఇది వేరుంటుంది. అందులోనూ మీ పిల్లాడు అందులో ఉన్నాడంటే చాలా వేరుగా చూస్తారు. అవును. అది ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోయినప్పుడు వీళ్ళు కొట్టుకుంటున్నారు కదా ఈ కంటెస్టెంట్స్, అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఆంటీ? మీరు చెప్పండి ఆంటీ. అంటే ఫస్ట్ ట్యాగ్ ఎప్పుడు చూడలేదు బిగ్ బాస్ అనిపిస్తుంది. తర్వాత మంది కలిసిపోయారు. ఓహో ఎలాగో ఉంటారు అందరూ కదా. కేకలు వేసుకున్నా మళ్ళీ కలిసిపోతున్నారు. చాలా చాలా సౌలభ్యంగా ఈ హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నామినేషన్స్ డే రోజు మీకు చాలా అంటే చాలా బాబోయ్ మా అబ్బాయి నామినేట్ అవుతాడా లేదా అని చూస్తారా మీరు? మేమైతే ఈ రోజు ఇతను నామినేషన్స్ ఉంటాడా లేదా అన్నట్టు మేము చూస్తాము. మరి మీరు అలానే వాళ్ళు ప్రతిసారి ఒక వారమే క్రిప్షన్ అయినప్పుడు నామినేషన్ లేదు. అక్కడ నామినేషన్ లేదు. అవును అవుతున్నారు సర్దు వినియోగుతున్నారు. కెప్టెన్ అయ్యాడు బాబు. అవును 2 సార్లు కష్టపడి నిజంగానే కెప్టెన్ అయ్యాడు. అండ్ నామినేషన్స్ లో గేమ్స్ కూడా కూడా బాగా ఆడతాడు కదండి. స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అని Sports చెప్పారు. బాగా అదే అది సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడు ఆరో క్లాస్ ఉన్నప్పుడే సక్సెస్ మన జిల్లా ఫస్ట్ వస్తుంది. జిల్లా ఫస్ట్. ఓకే అవును. అంటే బేసిక్ గా సినిమా ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మంచి కష్టపడే అవును. తత్వము, మంచి ఆట, స్పోర్టివ్ నేచర్ అవన్నీ బాగున్నాయి. అందుకే ఇక్కడ దాకా వచ్చాడు మన పవన్. శ్రీశక్తి ఎంపీ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేసుకోమన్నాను. అదే కాదు నాకు ఇలాగ సినిమాలో హీరో కావాలని అవకాశం ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్నాను. ఇదే డాన్సర్ కళ్యాణంలో పలుకోలే జబ్బు అన్నీ ఉన్నారు. అవి లేకపోతే మీరు చాలా మంది ఉన్నారు, ఎంచుకున్నారు, మళ్ళీ రాలేకపోతున్నారు. సరే అది చూస్తున్నారని చెప్పాను. చూస్తాను సరే 3 సంవత్సరాలు టైం ఇస్తాను. మా సమయం జాగ్రత్తగా వచ్చారు. కాస్ట్లీ చేసుకున్నారు. మీరు కూడా బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఇలా ఒక 4 నెలలు చూద్దాం రా, 3 నెలలు చూద్దాం రా, మనం కైండ్ ఆఫ్ 3 ఏళ్ళు టైం ఇచ్చారు. అలాగా సరే అన్నారు. అది 4 ఏళ్ళు అయిపోయింది. బాగానే ఉన్నారు. ఈ నేను టీవీ నాకు యాడ్లో చేసాడు కూడా. ఎక్సర్సైజ్ లో నేర్పి గట్స్ ఎక్స్పెక్ట్ అందులో చేసాడు. యోగాసనం చేసాడు. చేస్తున్నారు. వాళ్ళని ఇవ్వలేదు. అదే మాకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష మెయిన్ మన అంతే. పవన్ కి లైమ్ లైట్ లో తీసుకొచ్చింది అంతేనా? ఇలా అద్భుతం. నాకు ఒక జూనియర్లోనే నాకు ఉంటూ వాళ్ళ నేను జనవరిలోనే పని కూర్చుకొని సెట్ అయింది. ఓకే క్యాన్సర్ వచ్చింది. అది ఎక్కువ వస్తూనే ఉంటుంది. ఊళ్ళో వాళ్ళే తగ్గలేదు. అప్పుడు మా పవన్ దగ్గరికి వస్తే మా పవన్ హాస్పిటల్కి చెప్పడానికి ఏం లేదు. తెలియదు చూస్తారేమో క్యాన్సర్ శాసనం ఉన్నాము. ఆపరేషన్ చెయ్యాలా? ఇక్కడ చెయ్యాలని మన డబ్బులు సరిపో రాజమండ్రి క్యాన్సర్ వస్తుంది. ఆరోగ్యశ్రీ మీద చేయించారన్నమాట. అసలు మా అబ్బాయి మా పవనే. మా పాప అదే, అన్ని అంటే దగ్గరుండి ఎంత చూసుకుంటారు. హౌస్ లో ఉన్నా ఈ పవన్ కి ఫాదర్ అనే ఎమోషన్ బాగా అవును. అండి అది మాత్రం కనిపిస్తూ ఉంటుంది కూడా. చాలా బయటపడుతూ ఉంటాడు. అదే అనుకుంటుంటా అంటే మామూలుగా చూసే వాళ్ళకి అవన్నీ తెలియదు కదా. అవును, తెలియదు. అందరికి ఏంటంటే ఈ అబ్బాయి ఎందుకు ఇలాగ చేస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ చూసి వింటే మీతో మాట్లాడితే తెలుస్తుంది. అది తర్వాత ఆపరేషన్ మా పెద్ద అబ్బాయి ఫోన్ చేశారు. వచ్చి సరిగ్గా ఆపరేషన్ మా అబ్బాయి కూడా చెప్పారు. అది ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఒక వారంలో మిగి ఇంకా ఊళ్ళో హైదరాబాద్ ఫేర్ చేసుకుంటాను. చేసుకుని మళ్ళీ వస్తున్నారు.
చేసుకుంటున్నారు, ఏం చేసుకుంటున్నారు. సరే అనుకోకుండా ఈ బిగ్ బాస్ అవకాశం వస్తే ఆఫర్ వచ్చింది. మా అన్నయ్య చేశారు. సరే వెళ్ళాను. అంతేలేండి అంకుల్, పిల్లల కెరియర్ కి మనం అడ్డుపడకూడదని ఫీలింగ్ ఉంటుంది కదా మేము parents అన్నాం. అన్నిటికీ కూడా. మా పెద్ద అబ్బాయి కూడా వాళ్ళు సూపర్ ఇచ్చారు. Okay. మా పెద్ద బాబు అన్ని ఇంకా ఆడే సపోర్ట్ గా నేను చూసుకొని అన్ని చేస్తున్నాడు అన్నమాట. అదే ఒక్క కొడుకు అక్కడ ఉన్నాడు, ఒక్క కొడుకు మీతో ఉన్నాడు, అంతే కదా. మన అబ్బాయి అయితే నాలుగేళ్ళు ఇక్కడే ఉన్నాడు, మా దగ్గరే తడుకున్నాడు పెద్ద పెద్ద బాబు. మా పెద్ద అబ్బాయి కోడలు ఇప్పుడు ఈ మధ్య వెళ్ళాడు. మా కోడలు ఉద్యోగం నాలుగు సెలవు పెట్టేసి ఎదురు వచ్చారు మా గురించి. సెలవు పెట్టేసారు చూసుకుని సద్మిగా చేశారు. ఇద్దరే చూసుకుంటున్నారు. వాళ్ళ మరిది గారు మా కోళ్ళ మా అబ్బాయి చూసుకుంటున్నారు. బాగా చూసుకున్నారు. అది అందరూ సపోర్ట్ చాలా బాగుంది. అవును, అందరు ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతమంది మీకు సపోర్ట్ చేయటం వల్ల మీకు పవన్ కూడా ఏంటంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమనుకుంటున్నారు, మీకు ఆ కోడళ్ళు ఎంతో మంది మామూలు కాదు. తర్వాత మన సనుకబ్బాయి గారు కొంచెం సనుకంగా వాళ్ళ సపోర్ట్ చేస్తారు. తణుకబ్బాయి అని చాలా బాగుందమ్మా, వాళ్ళని చూస్తే చాలా ఆనందంగా ఉంది. అది కనుక మా అబ్బాయి పవన్ మా అబ్బాయిని ఎవరికి తెలియదు. బాగా అందరూ support చేస్తారు. ప్రతి ఊరికి కూడా ఇప్పుడు మీరు చెప్పండి అంటే బయటికి వెళ్తే ఇలాగా పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది, పవన్ వాళ్ళ అమ్మ వచ్చింది అని చూస్తున్నారా మిమ్మల్ని? చూస్తున్నారు. మా ఊళ్ళో బాగా ఆ. ఫోటో దిగుతున్నారు, సెల్ఫీ మీతో కొంచెం బాగున్నామ్మా. మా అబ్బాయి వల్ల మేము అందరూ పరిచయం. పరిచయం అయ్యాము. అవును అవును. మీరు బిగ్ బాస్ కి వెళ్ళారు కదా అంటే ఇద్దరు వెళ్ళారు. యాక్చువల్ గా మీరు నాగార్జున గారిని కలిసారు, మీరు శ్రీనివాసుకి వెళ్ళారు. లోనికి వెళ్ళాము. మా అందరం మొత్తం నలుగురు వెళ్ళాం అక్కడే. నేను హౌస్ లోకి వెళ్ళాను, అందరూ మాట్లాడారు. హిమాని, భరిణి, సుమన్ శెట్టి, ఆ, తనుజ అందరూ మంచిగా ఫ్రెండ్లీగా మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు. అంటే మొత్తం పవన్ మాకు అయ్యారు కళ్యాణ్, కదా అంటే పవన్ కళ్యాణ్ మొత్తం అందరూ, కళ్యాణ్ దివ్య, ఓకే. ఆ, రీతు ఆ. అందరూ బాగా అంటే మేము బిగ్ బాస్ హౌస్ ని చూసినట్టుగానే ఉంటుందా అంటే లోపల కూడా అంటే Big ఇలాగా Boss. మొత్తం అంతా పూల్ సెటప్ సేమ్ మనకి ఎలా చూపిస్తున్నాడో అలాగే ఉంది. అలాగే ఉంది అంటే అలాగే ఉంది. మీకు కూడా బిగ్ బాస్ ఇంకా మీరు బయటికి వెళ్ళాల్సిన టైం వచ్చింది అవన్నీ మీకు కూడా బాగా అలవాటైపోయి ఉంటాయి. అది మీరు ఇవాళ నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే అంటే నేను 3 పీస్ పవన్, పద్మావతి గారు అండ్ ప్రసాద్ గారు 3 ట్రిపులర్ లాగా మీరు ముగ్గురు ట్రిపుల్ పి మీ ముగ్గురు అన్నమాట. అదే చాలా బాగుంది. ఎలాగలా కోఆర్డినేట్ చేసుకున్నారు పేర్లు అలా మీరు? అంటే ఫస్ట్ మా అబ్బాయి పేరేమో వినయ్ కుమార్ పెట్టాను. వినయ్ కుమార్ పెద్ద పేరు. తర్వాత ఏం చేశానంటే మా కుమార్ కావాలి కదా, పవన్ చూస్తే ఆనేసుకోండి. అవును. పవన్ కుమార్ ఇంకా ఉత్తు పవన్ కుమార్, వినయ్ కుమార్, పవన్ కుమార్ అలా పెట్టాను అన్నమాట. ఇద్దరు బాగుంటుందని చెప్పి అది చేసాం. ఓకే. మీరు బిగ్ బాస్ లో స్టేజ్ మీద నాగార్జున గారిని కలిసారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంకుల్? అంటే నాగార్జున గారు చాలా అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉంటారని, అలా పెద్ద హీరో లాగా అలా బిహేవ్ చేశారు? ఏమి చాలా పూర్తిగా చేసిన మాట్లాడు ఇంప్రూవ్మెంట్స్ అయితే చక్కగా వెళ్ళాను. యాన్ ప్రసాద్ గారు బాగుందా మేమేం అడిగారు, చాలా బాగుంది. మేము కలుపుకొని చాలా ఆనందంగా ఉంది. అందరం కలవాలనుకుని కలవకపోయాము, మీరు ఎదురు వచ్చాము, మా అబ్బాయి గారు మేము కలిసాము, చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పాను. ఆయన కూడా చాలా సంతోషపడ్డాను. ఆయన నేను అనుకున్నాను అంత పెద్ద హీరో కూడా ఏమి తీసుకోదాం అనుకున్నాను, కానీ తీసుకున్నాము. ఏమైనా చూసినది ఎక్కువ కదా, చాలా హ్యాపీగా తీసుకున్నాను. అది తీసుకోదాము అనుకున్నాను, పెద్ద గమనం తీసుకోదు కదా, నేను అలాగే తీసుకున్నాను. చాలా హ్యాపీ ఇంప్రూవ్మెంట్స్ అయితే స్నేహితులు వాయి. అది చాలా మంది ఇప్పుడు బయట అంతా మేము వినేదాన్ని బిగ్ బాస్ లో పవన్ ఇప్పటిదాకా నెట్కి రావడానికి కారణం ఫాదర్ అనే ఎమోషన్, అది పెట్టుకుని వస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. అది విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నిజంగా అలా చేస్తున్నాడు అనిపిస్తుందా మీకు? ఫస్ట్ లో ఆలోచించు వాళ్ళ డాడీ కోసం నేను లోనికి వెళ్ళాక హౌస్ లోకి వెళ్ళాక కొంచెం మీరు వెళ్ళిన తర్వాత చెప్పారు నెమ్మదిగా ఓకే ఓకే కొంచెం బాగానే ఉంది డాడీ. వర్షం మా బాబునప్పుడు మొత్తం కూర్చారు, కూర్చేస్తారు. చాలా భయంకరంగా ఉంది. అది న్యాయం సగం చేస్తారు. ఇప్పుడు ఈ కన్నడ చేసి న్యాయం చేశారు, చాలా భయంకరంగా ఉంది. మొత్తం అప్పుడు చూసే తెలియదు, బాగా చెయ్యాలని ఆట మనిషిగా చూడాలి, చేద్దాం శ్రద్ధగా చూస్తున్నారు. అది కాక ఇంకొకటి ఏంటి అంటే ఈ ఆటలో స్పోర్టివ్ నేచర్ అనేది చాలా ముఖ్యం. సో బిగ్ బాస్ లో మీ అబ్బాయి అలా స్పోర్టివ్ గా ఆడుతున్నారని మీరు అనుకుంటున్నారా? అవునా? అలా స్పోర్ట్స్ అన్నిట్లో ముందరకెళ్ళటం. ఈ వీక్ అయితే నామినేషన్స్ తర్వాత మనకి పవన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, టికెట్ టు ఫినాలే నేనే కొట్టి తీరుతాను అని చెప్పి. మీకేమనిపిస్తుంది, కొడతాడంటారా? అంటే అసలు కొట్టడానికి కాన్సెప్ట్ ఉండదు. అవసరాలు కూడా చెప్పాలి, ఇంకోసారి అసలు ఊరుకొస్తారు, అవసరాలు కావాలి. అందువల్ల ఏంటంటే ఏ కారణం సరిగా వాడి కాన్సెప్ట్ ఎలా ఉందో అనుకున్నాను. అది బెస్ట్ బాల్ మనం చేసుకోలేదు, మన ప్లేస్ మనం చేస్తాం.
ఎంత బలవంతుడు మనం ప్రయత్నం చేయటం వరకే చేయగలుగుతాం. మనం ఎంత బలవంతుడైనా మాకు ఒకసారి మనం వేళ అవసరం దొరుకుతుంది సంసారించలేదు దానివల్ల మనం ఎవరు పడతాం అది అదే అనుకున్నాం. మీ మీ అభిప్రాయం ఏంటంటే దీని మీద? అంతే బాబు బాగా ఆడతాడు గెలుస్తాడని అనుకున్నాను. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చాలా మంది ఇప్పటిదాకా కాన్ఫిడెంట్ గానే ఆడాడు పవన్, ఇప్పుడు అది ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతుందేమో అని భయం వేస్తోంది అంటున్నారు. ఏమంటారు మీరు? అంటే ఒకటి వాళ్ళు ఏంటంటే బాగా అనుకుంటున్నారు కానీ అక్కడ అవకాశం రావాలి కదా. అవును. అందరూ గెలుపు అనేది అందరికీ ఒకేసారి రాదు, కొన్ని వస్తాయి కొన్ని రాకపోతే. వచ్చిన ఒక గర్వపడిపోయి రానిపోయి వాళ్ళు పడకూడదు, ఏదో ఎందుకు స్కూల్గా చూసుకోవాలి, అదే మంచి పది కదా. అది నా ఆలోచన. ఈ ఫిజికల్ గా బిగ్ బాస్ లో ఫిజికల్ గా అయిపోయినప్పుడు మెడ పట్టుకోవడం అలాంటివి అయినప్పుడు ఎలా అనిపించింది అంటే మీకు? ఎలా అంటే చూసేవాళ్ళు చూడగానే ఫస్ట్ నేను పరిస్థితి చూసాను, చూసేప్పుడు మెడపరుచుకుని ఇలా పరుచుకుంటారు కదా, అది మరి ఏం చేయాలి అందరూ ఎలా అనుకున్నా సరే నాగార్జున వస్తారు కదా, నిజంగా తెలుసుకుంటారు కదా, చెప్తారు కదా, బాగా చెప్పాను. ఆయన పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళని ఏం పరుచుకోలేదు, నేను ఆఫ్లైన్ వచ్చాను చూసుకోలేదు, హ్యాపీగా ఉన్నాను. అది కరెక్ట్ కరెక్ట్ బాగా చెప్పారు, సంతోషం. మీరు ఇందాక మీరు ఆంటీ అన్నట్టే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కలిసే ఉంటున్నారు, ఫ్రెండ్లీగానే ఉంటున్నారు అమ్మా నాన్న. అది రోజు వేసారు కదా టాస్క్, రోజు వేసారు చాలా బాధపడదు. అంతగా బాగా పవన్ కళ్యాణ్ బాగా ఆడారు. అంతలో వాళ్ళు తెలిసినా సరే వీరి కోసం ఆలోచించారు పాపం. అయ్యో నా ఫ్రెండ్ అయిపోయా అప్పుడు ఎదిగించాలి మీరు ఏదో చెయ్యి అన్నారు, ఇష్టేశారు. పవన్ ఇచ్చినది అంత బాగా వస్తున్నారు, అంత అనుభవం మీద బాగా కలిసిపోయారు, అందుకోసం చాలా బాధపడ్డారు. అది అయిపోయిందా స్నేహం చాలా ఉండాలి. ఏమనేది కూడా చక్కగా బాగా కలిసారు. ఇక్కడ కాల్చుకుని ఏదో మాట్లాడాలి ఉంటారు, అది మర్చిపోతున్నారు. చాలా స్వాగతంగా ఉంటున్నారు, అది చాలా ధైర్యం వస్తుంది అందరికీ. చాలా మొన్న సంజన గారు అన్నారు కదా రీతుని ఇలాగా నువ్వు పవన్ కలిసి ఇలాగా ముచ్చట్లు చెప్పుకుంటారు రాత్రిపూట అన్నట్టు, అలా దూషించినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్గా ఏంటంటే ఆ టైంలో అది కూర్చోకూడదు, అర్థం చేసే కాదు. ఒక అమ్మాయి స్నేహితులైన సరే సొంత ఈ రోజు ఏమో సొంత రాష్ట్ర అనజాగ చదువు కూర్చొని ఒక పని చేసి అనుకుంటారు, మన మనిషి భావనంగా అనుకుంటారు. అది ఏంటంటే నాకు సఫర్ అనిపిస్తుంది. హ్యాపీ. అదే అంటే మీ ఉద్దేశంలో ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే నాగార్జున గారే జడ్జిమెంట్ డే కాబట్టి ఆయనే అన్ని సార్ట్ చేస్తారు. బిగ్ బాస్ ఆయన కదా మెయిన్, సఫర్ అయినా ఆయన చెప్తారు, ఫాన్ వాకాయ మీద ఉన్నా సరే ఆయనే చెప్తారు. అది సంగీత నేను చేయవచ్చు ఆయన చేశారు, మంచిగా చెప్పారు. నాగార్జున గారు నిజంగా మీరు కరెక్ట్ గా చెప్పారు. నాగార్జున గారు తండ్రి లాగా మీరందరూ చేయాల్సిన పని ఆయన అంతే కదా. అక్కడ ఆయన ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు చక్కగా చెప్పలేదు, అది సంతోషం. అదే చెప్పాలి ఏం సరే పక్షపాతం లేకుండా అనేది బాగా చెప్పారు. దానివల్ల కొంచెం మన వల్ల కొద్దిగా గ్యాస్ ఉన్నారు కదా, ఒక పద్ధతిగా ఉన్నారు. అంటే స్నేహం ఏముందంటే అందరూ ఉంటారు, వాళ్ళు ప్రపంచం లేదు, వాళ్ళే ఉంటారు. ఏం అందరూ మన గైరవంతులు కదా మొబైల్ ఉంటారు, అది వైపులు ఎవరో సపోర్ట్ ఉంటారు, దాని సరిగా ఉన్నారు. అది ఏంటంటే జనాలు నచ్చలేదు, ప్రజలు ఆగారు కలిసి చెప్పారు. ఓకే చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ అందరూ కలిసి మేమందరం ఇలాగా ఈ వీకెండ్ లో మనం చూసుకుందాం, నాగార్జున గారు వచ్చినప్పుడు చూసుకుందాం, నాగార్జున గారే అన్ని చెప్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అప్పుడు అరే ఇక్కడ నేను ఉండుంటే నేను చెప్పేదేవన్నీ మంచి జడ్జిమెంట్ అని మీకు అనిపిస్తుందా? మాకైతే డెఫినెట్ గా అసలు చదువు కాదు కదమ్మా, అసలు చదువుకోలేదు నేను. అదేలేండి మొక్కలు ఆయన నేర్చుకుని ఏదో జరిగాను గడిపేస్తాను, నాకు అందరూ తెలియకుండా. అసలు బిగ్ బాస్ అనే దానికి నేను వెళుతున్నాను అన్నప్పుడు మీ రియాక్షన్స్ ఏంటి మీ ఇద్దరివి? అంటే బాబోయ్ బిగ్ బాస్ కి వెళ్ళిపోతున్నావా నువ్వు అన్నట్టు రియాక్ట్ అయ్యారా? చాలా బిగ్ బాస్ ఒక ప్లాట్ఫామ్, బిగ్ బాస్ లక్షల మంది వస్తారు, ఓ 10,000 మనవాళ్ళు. బిగ్ బాస్ ఏదంటే అయిపోయినట్టే, ఇంకా లక్షల మందికి గెలుచుకుంటారు అని చాలా హ్యాపీ అయ్యాను. అదే అందులో కూడా మీరు బిగ్ బాస్ లో మీ అబ్బాయి అయితే ఉన్నారు, పవన్ గారు అయితే ఉన్నారు, పవన్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తారు. అలా కాకుండా ఇప్పుడున్న సీజన్ లో ప్రస్తుతానికి ఉన్న కంటెస్టెంట్స్ లో మీరు ఇంకెవరిని సపోర్ట్ చేస్తారు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తారు. ఓకే కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తా అంటున్నారా? పవన్ అంటే నాకు అర్థం కదా, పవన్ కి ఎటు సపోర్ట్ చేస్తారు కదా అనుకున్నాను. ఓకే కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తా అన్నారు. ఓకే ఓకే ఎందుకు కళ్యాణ్ అంటే ఇష్టం మీకు? బాబు బాగా ఆడుతున్నారు ఇద్దరు కలిసి. ఓకే వాళ్ళిద్దరు బాండింగ్ బాగుంది. బయటకు వచ్చిన తర్వాత కూడా మంచిగా ఆ బాండింగ్ నిలబడుతుందని అనుకోవాలి. ఇప్పుడు
బిగ్ బాస్ లో చాలా మంది కంటెస్టెంట్స్ మీ అబ్బాయిని తిడుతూ ఉంటారు, ఇలా చేసాడు అలా చేశాడు అని చెప్పి. అప్పుడు ఒక తల్లిగా మీకు ఎలా అనిపిస్తుంది? కొంచెం బాధగా అనిపిస్తుంది. అందరూ బాగా బాండింగ్ బాగుంది, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ బిగ్ బాస్ లో మనకి జనరల్ గా ఈ నామినేషన్స్ వీక్ లో ఇలాగప్పుడు దూషించుకోవడాలు, గొడవ పడ్డాలు జరుగుతుంటాయి. అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? కొంచెం బాధగా అనిపిస్తుంది. అందరూ కలిసిమెలిసి ఆడుతున్నారు, బాండింగ్ బాగుంటుంది. అందరూ అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా ఉంటున్నారు. ఓకే, అంటే లాస్ట్ వీక్ కూడా జరిగిన నామినేషన్స్ లో ఇదే సంజన గారు అన్నారు కదా, ఇలాగ నైట్ టైం కూర్చోవటం, ఇవి ఈ కాన్సెప్ట్స్ అన్ని విన్నప్పుడు మీ అబ్బాయికి ఒక కొడుకుగా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మా అమ్మ బాగా ఉండమ్మ నాన్న, అందరితో సరదాగా ఉండని చెప్పి. మీరు బిగ్ బాస్ లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంటే? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మిమ్మల్ని ఇంత మంది జనాలు చూస్తున్నారు అన్న ఫీలింగ్ చాలా సంతోషంగానే హ్యాపీగా ఉందండి. సో అంటే మీకు కూడా బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా లోపలికి వెళ్ళేటప్పుడు, ఇది చేయండి, అలా మాట్లాడండి, మీ అబ్బాయికి మీరు ఇవి చెప్పకండి? లేదండి, ఏం చెప్పలా. మీకేం చెప్పలేదా? మా అందరికి ఏంటంటే బిగ్ బాస్ అంటే అమ్మో ఇన్ని చెప్పేస్తాడు, వీళ్ళందరికీ చెప్పినప్పుడు ఈ అందరికీ చెప్పరా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఏం చెప్పలేదా మీకు ఇన్స్ట్రక్షన్స్? ఏమి బయట వేరు కానీ లోన ఏం చెప్పలేదు. బయటవేం చెప్పొద్దు ఇట్లాంటివి చెప్పారా? చెప్పారు. ఓకే, సో ఇప్పుడు మనతో పాటు బిగ్ బాస్ డెమోన్ పవన్ వాళ్ళ పెద్దమ్మ గారు ఉన్నారండి. ఆవిడతో మాట్లాడదాం. పవన్ తో ఆవిడ రిలేషన్ ఎలా ఉంటుంది అండ్ ఆవిడ ఏ విధంగా పవన్ కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో నమస్తే అమ్మ. మీకు పవన్ కి ఉన్న రిలేషన్ ఎటువంటిది అసలు? మా పిల్లలు నలుగురు కలిసే ఉంటారు. మాకిద్దరు అబ్బాయిలు, ఒక పాప. మా చెల్లికి 2 బాబులు. ఓకే, వాళ్ళిద్దరు కలిపి ఒక అన్నదమ్ముల్లాగా నలుగురు ఒక మాట మీద ఉంటారు. ఏదన్నా చేసుకోవాలన్నా అన్నయ్యలకు కాల్ చేస్తాడు, అన్నయ్య ఇలాగా అలా అని చెప్తారు. ఆడు కూడా ఎలా చేయాలరా అంటే తను కూడా ఓకే అంటారు. అలాగే నేనంటే ఇక్కడ ఎక్కువ ఉండడం తక్కువ, పాప దగ్గరికి బాబు దగ్గరికి వెళ్తూ ఉంటాను. 6 months ఇక్కడ 6 months వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు కలుస్తాడు. ఓకే, కలిసి బాగానే ఉంటాడు. సో మీరు అసలు పవన్ ని చిన్నప్పటి నుంచి మీరు చూసుంటారు. సో ఇలాగా పవన్ లో ఈ టాలెంట్ ఉంది, ఇలాగ ఎదుగుతాడు అని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఇలాగంటే తను స్పోర్ట్స్ ఇష్టం, నాకు సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలని అంటే ఓకే అన్న. అంటే చూడు, ఆలోచించుకో, నువ్వు ఇవి నేర్చుకోవాలి అవి నేర్చుకోవాలంటే నా పరిస్థితి తెలుసు కదా పెద్దమ్మ, నేను స్లోగా అన్ని నేర్చుకుంటూ వెళ్తాను అని చెప్పి. అంటే జనరల్ గా అందరికీ ఉండే టెండెన్సీ, మా అబ్బాయి కూడా ఉద్యోగం చేయాలి, మా అబ్బాయి కూడా నెలకింత సంపాదించాలి. ఉద్యోగం అంటే ఇప్పుడు అందరూ ఉద్యోగాల మీద, సాఫ్ట్వేర్ మీద ఉంటున్నారు. దాని గురించి కాదు, సినీ ఫీల్డ్ అంటే మాకు ఇష్టమే కదా. ఇప్పుడు సినిమా అంటే ఎవరికైనా అందరికీ ఇష్టమే కదా. కొంచెం తను కూడా బాగుంటాడు, అబ్బాయి బాగుంటాడు, యాక్టివ్గా ఉంటాడు. అందుకని ఓకే అంటే కోర్సులు అవి నేర్చుకోవాలంటే నేర్చుకుంటాను పెద్దమ్మ. ఒకేసారి మనీ ప్రాబ్లం అన్నీ ఉంటాయి కదా, స్లోగా ఒక్కొక్కటి చేస్తాను. అన్నయ్యని కూడా ఇబ్బంది పెడతాను. ఇప్పటికి నాకు అన్నయ్య ఎన్నో చేస్తున్నాడు. అంటే నేను అప్పుడు అన్నాను, నీకు ఇప్పుడు వచ్చి నేనేం చేయలేదు, నీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే చెప్తాను, నేను చేస్తాను, మేమున్నా వెనకాతలు, ఎప్పుడో మర్చిపోకని మాత్రం ఒకసారి చెప్పు. ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యాన్ సపోర్ట్ పవన్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అంతే. నిజానికి ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు చాలా బాగా ఫ్రెండ్స్ వల్ల ఆడు ఈ రోజు నువ్వు ఇలా ఉండగలిగాడు. దాని వల్ల ఇప్పుడు అందరూ కూడా సపోర్ట్ చాలా బాగా చేస్తున్నారు. మాది పెద్ద ఫ్యామిలీ, మా అన్నదమ్ములు ఏంటి, మా పిల్లలు కాడి నుంచి అందరూ బాగా సపోర్ట్. ఆయనకి కూడా పెద్ద కుటుంబం, వాళ్ళందరూ కూడా అసలు చేయనోళ్ళు అంటూ ఎవరు లేరు. ఫ్యామిలీ అంటే ఆయన మంచితనం కూడా, ఎవరితో గొడవలు పడతాం లేదు, ఏమీ లేదు. అందుకని ప్రశాంతంగా పవన్ అలా వెళ్ళిపోతుంది. ఇలాగా టోటల్ ఆపోజిట్ కదా. ఇప్పుడు బిగ్ బాస్ లో గొడవ పడాలి, అందుకనే కదా మీరు చూసారు వాయిస్ ఎలా ఉంది అది. అవును, తక్కువ పాపం, చిన్న గొంతు, ఇంకా తప్పదు కాబట్టి రేస్ చేసే గొంతు అంతే. ఇప్పుడు అదన్నా మన నాగసార్ అన్న గారి నుంచి కొంచెం లేస్తుంది. అంత ముందైతే కుక్ చేసుకుంటామా, ఏం చేద్దామా, ఎవరికి తనకు పని ఏదో తనకు కామగా ఉంటుంది తప్ప వాయిస్ కూడా రేస్ చేయలేదు. ఇప్పుడు ఈ వీక్ కొంచెం వాయిస్ రేస్ చేశాడు. అవును, మొన్న నామినేషన్స్ లో కూడా మంచి ఫైర్ మీద ఉన్నాడు మీ పవన్. మేము అలా ఉండాలని కోరుకుంటాం, ఎందుకంటే అందరినీ చూస్తున్నాం కదా. అందరిని చూసినప్పుడు ఆడు కూడా కొంచెం అలాగా దిగులుగా ఉంటున్నాడు. వాళ్ళ నాన్నగారి గురించి బెంగ పెట్టుకొని ఆపరేషన్ అయింది, డాడీ ఎలా చూసే కాళ్ళని చూసాక కొంచెం రిలాక్స్ అయ్యాడు, కొంచెం హ్యాపీగా ఉన్నాడు. నిజమే, ఫ్యామిలీ వీక్ తర్వాత కొంచెం చేంజ్ కనిపించింది. అవును. సో ఇప్పుడు మీరు కూడా వెళ్దాం అనుకున్నారా? అంటే వెళ్ళామని వెళ్ళాం. అన్నపూర్ణ స్టూడియో మొత్తం నలుగురు, మా బాబు నేను మొత్తం వెళ్తే రాకూడదు ఎవ్వరు వద్దు,
ఆయన అక్కడ ఒక రూమ్ ఇచ్చారు, రూమ్ లో కూర్చోనన్నా 2 hours అలా కూర్చున్నాం. ఓకే తర్వాత నాకు దాన్ని పంపించి మళ్ళీ ఓకే. ఇది ఈ బిగ్ బాస్ తర్వాత ఎలా ఉండబోతోంది పవన్ లైఫ్ స్టైల్ అని మీరు అనుకుంటున్నారు? పవన్ అంటే టాప్ లోనే ఉంటాడు. ఇంక చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ కి వెళ్ళాడు ఏంటంటే టాప్ 5 లోకి వచ్చాడు ఏంటని ఇంక అసలు ఎవరు చూసుకోకలేదు, అది తిరగలేదు అనుకుంటున్నాం మేము. ఈ వీక్ టికెట్ టు ఫినాలే కొట్టేస్తాడంటారా? భగవంతుడయ్యా. భగవంతుడే పవన్ కూడా చెప్పాడు అందులో, మేము చెప్పేది అందరూ కొట్టేయాలని అనుకుంటాం తప్ప అదంతా భగవంతుడి నిర్ణయం. మన నెప్పొచ్చి పడిపోయాడు. అవును, అది హెల్త్ పడిపోయి వచ్చేటప్పుడు అసలు ఆడదే విన్నారు. అలా కళ్యాణ్ వచ్చాడు. ఎవరి అదృష్టం ఏంటో కానీ 5 లో ఉండాలని మా కోరిక చాలా ఉంది. 5 లోనే కాదు, ముందుకు ఎలా వెళ్ళినా మాకు చాలా హ్యాపీ. అదే ఇప్పుడు ఈ కామన్ అనే ట్యాగ్ పెట్టుకొని అలాగే కేవలం ఇలాగా ఒక ఎమోషనల్ బాండింగ్ పెట్టుకునే పవన్ ఇక్కడ దాకా వచ్చాడు అని చాలా మంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాండింగ్ అంటే అందరూ ఉన్నారు అక్కడ, బాండింగ్ లేకుండా ఎవరూ లేరు. వీళ్ళు ఏంటంటే వయసులో ఉన్న గురించి ఆ బాండింగ్ గురించి మీకు మనసులో ఒకలా ఉంటుంది, నా మనసులో ఒకలా ఉంటుంది, తన మనసులో ఉంటుంది. దాన్ని బాండింగ్ అంటే చేయలేదు, కానీ కొంచెం వాళ్ళు కొంచెం దగ్గరగా మాత్రం ఉన్నారు వయసులో ఉన్నవాళ్ళు కాబట్టి. బయట ఎన్నో అనుకున్నారు, దాని గురించి మనం ఏం అనుకోము. అది నాగార్జున సార్ మొన్న తేల్చారు కదా ఎవరు ఏంటి దాని గురించి అంతగా మాట్లాడుకుంటా మనకి బెస్ట్. ఇది ఫాదర్ అండ్ ఎమోషన్ కూడా పెట్టుకుని పైకి వచ్చాడు పవన్ అంటున్నారు. దాని మీద పాత ఎప్పుడు అదే అంటారు కదా బిగ్ బాస్ లో, ఎప్పుడు పాత కూడా చెప్పలేదు, ఎవరు ఫాదర్ పేరు కూడా చెప్పుకోలేదు, ఒంట్లో బాగాలేదని. అది చెప్పకపోతే చాలా బాగుంది అని కూడా అంటున్నారు. ఇంకా దాని గురించి అంటే మనం ఇంకా విమర్శలు చేసుకుంటాం. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉంటాం అందరం బాండింగ్ చాలా బాగుంది. ఎలా నామినేషన్ చేసుకోవాలి ఏంటి ఇవన్నీ వదిలేస్తాను, వాళ్ళు ఏం చేసుకుంటున్నారు వాళ్ళకే నవ్వు వచ్చేస్తుంది. దాని గురించి కాదు కానీ మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్. వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళు ఏం చేసుకుంటున్నారో వాళ్ళకే తెలుస్తుంది. దాని గురించి మనం ఏం మాట్లాడుకోక్కర్లేదు. కానీ మార్నింగ్ మాత్రం మన ఇంట్లో వాళ్ళు కూడా అలా ఉండవు. అప్పుడే కలుసుకుంటున్నారు, అప్పుడే తిట్టుకుంటున్నారు, అప్పుడే తినుకుంటున్నారు, అప్పుడే ఎలా తింటున్నారు పాపం. అదే అయితే మన ఇంట్లో ఒక నెలలు కూడా అలా ఉండలేదు. బిగ్ బాస్ కాబట్టి ఉంటున్నారు. మీరు చెప్పేదాన్ని బట్టి బిగ్ బాస్ లో మళ్ళాంటి వాళ్ళకి సర్వే అవడం కష్టం, అలా ఉండడం కూడా కష్టం. వాళ్ళు ఏదో కప్పగొట్టాలనే చెప్పి ఎంత ఎమోషనల్ అయ్యి ఉంటున్నారో వాళ్ళకే తెలియాలి. అటు ఫుడ్ కి ఇబ్బంది పడుతుంది, అన్నిటిలో ఫ్యామిలీకి ఇబ్బంది పడుతున్నారు, ఫుడ్ కి ఇబ్బంది పడుతున్నారు, అన్నిటికి ఇబ్బంది పడుతున్నారు. దానికి మాత్రం చాలా గ్రేట్ వాళ్ళు ఉంటాం. ఒక్కడే కాదు అందరూ. అది నిజం. మీరు చెప్పండి అమ్మా, మీ ఎక్స్పీరియన్స్. లోపలికి వెళ్ళినప్పుడు ఇలాగా న్యూస్ పేపర్లు ఉండవు, టైం కనీసం గడియారం కూడా కనిపించదు అక్కడ. మీకు ఏమనిపించింది? అలా అందరూ ఉంటుంది, కాలక్షేపం అయిపోతుంది వాళ్ళకి అనుకున్నాం, అంతే తప్ప. బాగా చెప్పారు, కాలక్షేపం అయిపోతుంది అంటే. అంతేలేండి, మనం కూడా అంతే కదా, నలుగురికి కలిస్తే ఫోన్లు కూడా గుర్తురావు, కాలక్షేపం అయిపోతుంది. కరెక్టే. అంటే ఇంకొకటి ఏంటంటే ఆ మూమెంట్ పవన్ ని మీరు బిగ్ బాస్ లో కనీసం ఒక 12 వారాల తర్వాత చూసారు. ఆ మూమెంట్ మీకు ఏమనిపించింది? చాలా ఎమోషనల్, చాలా బాధపడి. దీనికేం కాదు, అక్కడ వాళ్ళందరికీ అందరూ కూడా ఏడ్చేసారు, అందరికి చాలా ఎమోషనల్ వచ్చేసింది. చాలా అందరూ మొత్తం అందరూ ఒకళ్ళ పేరు పెడతాం కాదు కానీ కళ్యాణ్ ఏంటి మొత్తం ఇలా కళ్ళు అలా ఈవిడ ఎదురుకుంటా మారేసి వెనక తిరిగి మళ్ళీ కళ్ళు చూస్తున్నారు. మొత్తానికి అది ఫుడ్, ఏదైనా ఫుడ్ తీసుకెళ్లారా లేకపోతే సున్నుండలు తీసుకెళ్ళా? మీరు మీ అబ్బాయిని సపోర్ట్ చేయడానికి బిగ్ బాస్ లోకి వెళ్ళారు కదా ఆంటీ, సో ఆ నిమిషం మీకు ఏమనిపించింది? అలా లోపలికి వెళ్ళినప్పుడు 12 వారాల తర్వాత మీ అబ్బాయిని మీరు చూసారు, ఎలా అనిపించింది మీకు ఆ నిమిషం? కొంచెం చాలా సంతోషంగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ బాధపడుతుంటే కొంచెం బాధ వచ్చింది. ఆ బాధ అందరు బాధపడకండి అమ్మా, అందరం ఉన్నాం కదా అని అన్నాం. రీతు కూడా బాగా ఏడ్చేసింది, ఏడవకమ్మా అందరూ ఉన్నారు కదా కొంచెం. అంటే మీరు మీ అబ్బాయికి ఏమైనా టిప్స్ చెప్పారా లోపలికి వెళ్ళి? బాగా ఆడినా, కాస్త వాయిస్ పెంచు అని చెప్పి. ఇంకేం సీక్రెట్ ఏం చెప్పలేదా? తణుకు ఎలాగుందో ఇవన్నీ అడిగాడు. బాగుంది, బాగా సపోర్ట్ చేస్తున్నారు, తణుకు వాళ్ళు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. అత్త ఆడపడుచు పిల్లలు ఏంటి అందరూ, మేనత్తలు మేనమామలు మొత్తం అందరూ, మా అల్లుడి గారు, మా అక్కగారి పిల్లలు, మా అక్క మొత్తం అందరూ సపోర్ట్ చేస్తున్నారు బాగా. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినా కూడా మంచి స్టార్ అయిపోయారా? అందరు గుర్తిస్తున్నారా ఆంటీ మిమ్మల్ని? గుర్తిస్తున్నారు. ధీమాన్ పవన్ మమ్మీ గారు మీరు. అసలు ఈ డిమోన్ ఎందుకు వచ్చింది ఆంటీ? ఏదో నవల చదువుతున్నా, నా నవల అది పేరు పెట్టుకున్నాడు అన్నమాట.
అందులో డిమోను అది ఒక ఇంగ్లీష్ ఓకే ఇంగ్లీష్ బుక్ నోవెల్ బేస్ లో Novel. పెట్టుకున్నాడా ఓకే ఓకే పెట్టుకున్నాడు. అది చదువుతాడంట. చదువు దాంట్లో విలన్ పాత్ర అదే పాత్ర ఉండదు కదా, అది దాన్ని బట్టి పేరు Demon పెట్టి అనే హీరోలా ఓకే అది మంచి వాళ్ళకి మంచి చేయాలి, చెడ్డోళ్ళని ఎలాగా చేయాలి అని చెప్పేసి అంటే నిజానికి పవన్ అనే పేరు కన్నా డిమాన్ పవన్ అనే పేరుతోనే మీ అబ్బాయి ఫేమస్ అయ్యాడు. పవన్ అంటే అందరూ వచ్చేస్తున్నారు మెయిన్. అవును అది నిజం. ఇప్పుడు డిమోన్ అనేసరికి డిమోన్ అంటే ఏంటి ఎవరికి ఐడియా లేకుండా డిమోన్ అంటే ఏంటి అని అదే ఒక ప్రశ్న అందరిలో. ఇప్పుడు ఇలాగా మీ అబ్బాయి రీల్స్ చేసుకుంటూ ఇలాగా షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఇలా నేను ఇదే పందాలో ఉంటాను అవునా అని చెప్పేసి అన్నారు. చెప్పారు. ఒక తల్లిగా మీ సపోర్ట్ ఎంత ఇచ్చారంటే అలాంటప్పుడు? సరే నాయన, సరే నాన్న నీ ఇష్టం అని చెప్పారు. అంటే ఇలాగ కాదు, ఇలాగ నువ్వు వెళ్ళొద్దు, దీనిలో మనకి ఏముందని ఇక్కడ ఇలా ఏం చెప్పు డిగ్రేడ్ చేయలేదా? అంటే తక్కువగా చేయలేదు? ఫస్ట్ అన్నాం జాబ్ చేసుకుని అన్నాని, లేదమ్మా నేను ఇయర్ చేసుకుంటాను అని అన్నాడు. సరే అయితే నీ ఇష్టం, బాగా చేసుకో, బాగా ఉండి అందరితోనూ. అదే ఒకే ఒక్క క్వశ్చన్ అంటే లాస్ట్, బిగ్ బాస్ వల్ల మీ జీవితం ఎలా మారింది అనుకుంటున్నారు? ముందు బిగ్ బాస్, తర్వాత బిగ్ బాస్, తర్వాత అసలు ఎలా మారిందని మీరు బిగ్ బాస్ వల్ల మా పవన్ జీవితం మారింది, పవన్ వల్ల మా జీవితాలు మారినాయి. మళ్ళీ నేను చెప్తాను. చూసారు కదండి, ఇది డిమోన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూ. కామనర్ గా బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యి మంచి హైప్ మీద ఉన్నారు, అలాగే మంచి కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకొని ఒక ఫ్రెండ్ గా మంచి బాండింగ్ తెచ్చుకొని అలా జోరు మీద సాగిపోతున్నారు పవన్. అటువంటి పవన్ ని మీరు కూడా తప్పక సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ టు పవన్, ప్లీజ్ సపోర్ట్ టు డిమోన్ పవన్. ఇటువంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మా ఛానల్ ని తప్పక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఇంటర్వ్యూపై మీ కామెంట్ ని మాకు తెలియజేయండి.